ఈరోజు మనం నూనె వంకాయ కర్రీ చేయబోతున్నామండి. అది ఎలా చేయాలో ఎలా చేస్తామో ఒకసారి చూసేయండి. ఈరోజు మనం నూనె వంకాయ కర్రీ అయితే చేయబోతున్నాము. మనం ఈ నూనె వంకాయ కర్రీలోకి ముందు పల్లీలు అనేటివి మెయిన్ అండి. ఇవి మనం దోరగా వేయించుకొని మిక్సీ పట్టుకుందామండి. ఇవి మనం బాగా వేయించుకున్న తర్వాత అలాగే పల్లీలు, ఎర్రగడ్డ ఇవన్నీ మిక్సీ పట్టేసుకొని కావాల్సిన మసాలా అయితే రెడీ చేసుకుందామండి. నూనె వంకాయ కావాల్సిన మసాలా అయితే ఈ పల్లీలు అన్నీ వేసి మిక్సీ పట్టుకొని రెడీ చేసేసుకుందాము. మనం ఇప్పుడైతే నూనె వంకాయలకు కావాల్సిన మసాలా అయితే కొట్టేసుకుందామండి. ఫస్ట్గా పల్లీలు, ఎర్రగడ్డలు, తెల్లగడ్డలు వేసుకొని మసాలా అయితే కొట్టేసుకుందాము. మనం అయితే ఇప్పుడు మసాలా కొట్టేసుకుందామండి. ఇప్పుడు మనం ఆయిల్ అయితే పోసుకొని వంకాయలను అయితే ఫ్రై చేసుకుందామండి. బాగా మనం కట్ చేసుకున్న వంకాయలను అయితే ఆయిల్లో ఫ్రై చేసుకుందామండి. ఇప్పుడైతే మనం వంకాయలన్నీ బాగా ఫ్రై చేసేసుకున్నామండి. వంకాయలన్నీ అయితే బాగా ఫ్రై అయిపోయాయి. ఇంకా వంకాయలు అయితే బాగా ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు మసాలా అయితే మనం సపరేట్గా పెట్టుకొని ఈ వంకాయలు ఈ మసాలాలో కలిపేసుకొని కర్రీ అయితే రెడీ చేసేద్దాము. ఇప్పుడు మనం మసాలాకు కావాల్సిన ఆవాలు అలాగే టమాటాలు, ఎర్రగడ్డలు వేసుకొని మనం మసాలా అయితే రెడీ చేసేసుకున్నామండి. పచ్చెనగపప్పు అలాగే తెల్లబాయలు కూడా వేసేసి బాగా వేయించుకుందామండి. మనం ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసేసుకుందామండి. ఆనియన్స్ అయితే బాగా వేగిపోయాయండి. అయితే మనం టమోటాలు వేసేసుకుందాము. అలాగే కరివేపాకు కూడా వేసేసుకుందామండి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం పల్లీలతో చేసుకున్న మసాలాను అయితే వేసి బాగా ఫ్రై చేసేసుకున్నాము. ఇప్పుడు టమాటాలు, ఆనియన్స్ అయితే బాగా ఎగిపోయాయండి. ఇప్పుడైతే మనం ఇంత ముందుగా ఫ్రై చేసుకున్న వంకాయలను అయితే ఆ మసాలా వేసి కలుపుకుందామండి. మనం మసాలాలో వంకాయలన్నీ వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుందామండి. ఇప్పుడు మనం పల్లీలతో తీసుకున్న మసాలాను అయితే మనం చేసిన వంకాయల్లో వేసి బాగా కలిపేసుకుందామండి. మసాలాను అయితే మనం బాగా వేసేస్తున్నాం వంకాయల్లో. ఇప్పుడు ఈ మసాలాను అంతా వంకాయలకు బాగా పట్టేటట్టు కలుపుకుందామండి. ఈ మసాలా అంతా వంకాయలకు బాగా పట్టాలి. బాగా పట్టినప్పుడైతే మనకు వంకాయ అనేది బాగా టేస్ట్ వస్తుందండి. ఈ మసాలా అనేది బాగా ఇమడాలండి వంకాయల్లోకి. కాసేపు అలానే కలపెడుతూ దీనిపైన ప్లేట్ వేసుకొని కాసేపు మూత వేసుకుందామండి. మన నూనె వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఒకసారి టేస్ట్ చూసి చూద్దాం ఈ కర్రీ ఎలా వచ్చిందో. మన వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది కదండి. ఒకసారి టేస్ట్ చేసి చూద్దాము. మా చిన్నోడు రెడీగా ఉన్నాడు తినడానికి. వాడైతే తినేస్తాడు ఆల్రెడీ భోజనము. మనం ఒక వంకాయ అయితే వేసుకున్నామండి. చూద్దాం టేస్ట్ అయితే ఎలా ఉందో.
తేజు దా తిను. వంకాయ కర్రీ టేస్ట్ అయితే సూపర్ ఉందండి. మా చిన్నోడు కూడా బాగా తింటాడు. ఎటు నుంచి చిన్నడా బాగున్నా? సూపరా? మన వంకాయ అయితే చాలా బాగా ఉడికిందండి. చాలా మెత్తగానే ఉడికింది వంకాయ. టేస్ట్గానే వంకాయ చాలా బాగుందండి.